అసెంబ్లీ సెషన్స్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కిలోమీటర్ పరిధిలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉండబోతుండటంతో ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పోలీసులని సెక్యూరిటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో భద్రతాపరమైనటువంటి చర్యలు చేపట్టింది ప్రభుత్వం. పూర్తి స్థాయిలో ఈసారి మొత్తం ఇటు ఇరు పక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ రాబోతున్నారు. ముఖ్యమంత్రి కానీ ప్రధాన ప్రతిపక్ష నేతలు కానీ వీళ్ళందరూ కూడా రాబోతున్న నేపథ్యంలో దాదాపు ఈ రోజు నుంచి కూడా 17వ తారీఖు వరకు ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కనపడుతున్న పరిస్థితి. దాని తగ్గట్టుగానే భద్రతాపరమైన చర్యలు చేపట్టారు అధికారులు. ఎందుకంటే ఇప్పటికే ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా స్టాఫ్ అంతా కూడా తీసుకొచ్చి నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో అసెంబ్లీ పరిసర ప్రాంతాలతో కూడా జల్లెడ పడుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో లోపలికి ఎవరిని అనుమతించాలి, ఎవరు అనుమతించకూడదు, పూర్తి స్థాయిలో వారికి అలాట్ చేసినటువంటి పాసులు కానీ ఇష్యూస్ చేసినటువంటి వాటిపైన కూడా చెక్ చేసి మరి మాత్రమే పంపిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా చాలా కీలకమైనటువంటి సమావేశాలుగా కూడా పరిగణిస్తున్న నేపథ్యం. 1000కు పైగా కూడా ఈ అసెంబ్లీ పరిధిలోనే ఈ మొత్తం భద్రత అంతా కూడా పెట్టినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇప్పటికే అనేక రకాలైనటువంటి పోలీసులందరూ కూడా లా అండ్ ఆర్డర్ కానీ, అలాగే ట్రాఫిక్ కానీ, అలాగే పిఎస్పీ కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యం కాబట్టి జిల్లాల నుంచి కూడా మొత్తం యంత్రాంగాన్ని కూడా ఇక్కడికి తరలించారు. దాంతోపాటు ఈ సమావేశంలో ఇటు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వారు ఆందోళన చేసే అవకాశం ఉంది. పైగా కొంత ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ప్రభుత్వం పైన కానీ ముఖ్యమంత్రి పైన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి వారు కూడా అసెంబ్లీ ముట్టడి చేసే అవకాశాలు ఉన్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలకి వచ్చిన నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ఎటువంటి ఆందోళనలు రాకుండా కూడా పూర్తి స్థాయిలో భద్రతాపరమైన చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఒకవేళ అసెంబ్లీ ముట్టడికి వచ్చేటువంటి వారందరూ కూడా వెంటనే వారిని అరెస్ట్ చేసి తరలించడానికి వ్యాన్స్ సైతం రెడీ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇటు గన్ పౌండరీ కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అమరవీరుల స్తూపం కానీ, అలాగే సెక్రటేరియట్ కానీ, పబ్లిక్ గార్డెన్ కానీ, నాంపల్లి స్టేషన్ కానీ, పూర్తి స్థాయిలో ఎల్బీ స్టేడియం కానీ ఇవన్నీ ప్రాంతాలంతా కూడా భద్రత కట్టుదిట్టంలో ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఈసారి సీసీ కెమెరాలు కూడా పెద్ద మొత్తంలో వారు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క ఇష్యూస్ పైన కూడా ఎటువంటి ఆందోళనకరమైన సంకేతాలు ఏమైనా కనపడినా కానీ వెంటనే వారిని అరెస్ట్ చేయడానికని అక్కడికి సెక్యూరిటీని అలర్ట్ చేయడానికి కూడా మానిటరింగ్ అయితే కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఈసారి అందరికీ కూడా పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలనే ఉద్దేశంతో దాంతోపాటు ఉభయ సభలు కూడా జరగబోతున్నాయి. ఇటు మండలిలో కూడా మొత్తం మండలి ఉన్నటువంటి ప్రాంతం అంతా పబ్లిక్ గార్డెన్ అంతా కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో బాంబ్ స్క్వాడ్ కానీ వీళ్ళందరూ ఇతర సంబంధించినటువంటి వారందరూ కూడా జల్లెడ పట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరి కాసేపట్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా ప్రధాన గుండం నుంచి కూడా వారు అక్కడ వరకు వెళ్ళబోతున్నారు కాబట్టి దాని తగ్గట్టుగా కూడా అక్కడ పూర్తి స్థాయిలో బ్లాక్ చేశారు. కేవలం పాసులు జారీ చేసినటువంటి వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ భద్రత పైన ఇప్పటికే హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి పూర్తి స్థాయిలో నిన్నటి నుంచి కూడా పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు డీజీపీ కానీ, స్పీకర్ కానీ, అలాగే మండలి చైర్మన్ కానీ ఈ భద్రతా పరమైనటువంటి ఇప్పటికే సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించారు. దాదాపు ఎక్కువ రోజులు కూడా జరగబోతున్న నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా వారు ఉండబోతున్నారు. దాంతోపాటు ఈ మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ భద్రత కల్పించడంలో పూర్తి స్థాయిలో ఎవరు కూడా అలసత్వం ప్రదర్శించేందుకు కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ పార్కింగ్ అనేది పెద్ద సమస్యగా మారిపోయింది గతంలో కూడా. ఎందుకంటే మంత్రులతో పాటు కానీ, ఎమ్మెల్యేలతో పాటు కానీ ఇతర సంబంధించిన వారు కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళ కాన్వాయ్లు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు కాబట్టి కేవలం ఎమ్మెల్యేలకు సంబంధించి, మంత్రులకు సంబంధించినటువంటి మాత్రం వాళ్ళకి లోపల సపరేట్ పార్కింగ్ అనేది ఏర్పాటు చేస్తారు. ఇతర ఎవరైతే వస్తారో స్టాఫ్ కానీ వీళ్ళందరూ పబ్లిక్ గార్డెన్ లోపల వారికి పార్కింగ్ ఫెసిలిటీ అనేది ఏర్పాటు చేస్తారు. కొన్ని ఎక్కువగా అంటే మరి ఇక్కడ నిజాం కాలేజ్ దగ్గర కూడా పెట్టుకోమని కూడా వారికి ఆర్డర్స్ ఇచ్చిన నేపథ్యం కనపడుతుంది. సో ఏదో మనకి అన్ని రకాలుగా కూడా ఇప్పటికే భద్రతాపరమైన చర్యలు చేపట్టారు. పూర్తి స్థాయి మరి ప్రారంభం కాబోతుంది కాబట్టి ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు కూడా జరగకుండా కూడా మేము మానిటర్ చేస్తున్నామని కూడా అధికారులు చెప్తున్న నేపథ్యం కనపడుతుంది.